హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 54, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఆర్ 84 అండ్ 6. ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి. టూ నెంబర్స్ని ఏమనుకుందాం, ఏబి అనుకుందాం. సమ్ ఎంతని ఇచ్చారు, 54. సమ్ వచ్చి 54 అని ఇచ్చారు. నెక్స్ట్, ఆ టూ నెంబర్స్కి కాసాగు గసాబా ఎంతని ఇచ్చారు, 84 6. ఎల్సిఎం వచ్చి 84, హెచ్సిఎఫ్ వచ్చి 6. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. ఇక్కడ ఏకి రెసిప్రోకల్ అంటే 1/a, బికి రెసిప్రోకల్ అంటే 1/b. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ కనుక్కోమన్నారు. ఎల్సిఎం తీసుకోండి, ఏబి, బి ఇంటూ 1 బి, ఏ ఇంటూ 1 ఏ. ఏ ప్లస్ బి అంటే ఎంతనిచ్చారు, 54. మనకు ఒక ఫార్ములా ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం వచ్చి 84, హెచ్సిఎఫ్ వచ్చి 6. 84 ఇంటూ 6. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి, 6 1s 6 9s. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి, 3 2s 3 8s, 3 3s. అంటే ఆన్సర్ 3/28, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ sin 58 ప్లస్ cos 82 ఇన్ టర్మ్స్ ఆఫ్ trigonometric ratios of angles between 0 and 45. ఇక్కడ ఏమడిగారంటే, ఇక్కడ యాంగిల్స్ వచ్చి 45 కన్నా ఎక్కువ ఉన్నాయి. మనల్ని 0కి 45కి మధ్యలో యాంగిల్స్ లాగా రిప్రజెంట్ చేయమన్నారు. మనకు ఒక ఫార్ములా ఉంది, sin 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. సేమ్ అదే విధంగా కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా. ఈ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ సైన్ 58 ఏమని రాయొచ్చు మనం, 90 మైనస్ 32 అని రాయొచ్చు. 90లో 32 పోతే ఎంత, 58. ప్లస్ కాస్ 82 ఏమని రాయొచ్చు, 90 మైనస్ 8 అని రాయొచ్చు. ఇంత ముందుగానే చెప్పిన, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, సైన్ 32 వస్తుంది. కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, అంటే సైన్ 8 వస్తుంది. ఆన్సర్. నెక్స్ట్ సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, అంటే ఆన్సర్ కాస్ 32 ప్లస్ సైన్ 8, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ 40 66 100 142 క్వశ్చన్ మార్క్. నెంబర్ సిరీస్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం డిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. డిఫరెన్స్ వచ్చి 26, డిఫరెన్స్ వచ్చి 34, డిఫరెన్స్ 42. మీరు గమనిస్తే ప్రతిసారి ఫస్ట్ 8 యాడ్ చేశారు, నెక్స్ట్ ఎంత యాడ్ చేశారంటే మళ్ళీ 8 యాడ్ చేశారు. ప్రతిసారి 8 యాడ్ చేస్తాను, నెక్స్ట్ కూడా ఎంత యాడ్ చేస్తారు, 8 యాడ్ చేస్తారు. 26 ప్లస్ 8 అంటే 34, 42 ప్లస్ 8 అంటే 50. చూడండి, 40 ప్లస్ 26 66. సేమ్ అదే విధంగా 142 ప్లస్ 50 అంటే ఆన్సర్ 192, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేయాలి, సరళీకృతం చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఈ టూ నెంబర్స్ దేనికి దగ్గరగా ఉన్నాయి, 10,000కి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ నెంబర్స్ని
10,000 సంథింగ్గా రాసుకుందాం. 991 ఏమని రాయొచ్చు అంటే మనం 10,000 మైనస్ 9 అని రాయొచ్చు. 10,009 ఏమని రాయొచ్చు 10,000 ప్లస్ 9 అని రాయొచ్చు. ఇదే ఫార్మేట్లో ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 10,000 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. చూడండి స్క్వేర్ చేస్తే జీరోస్ డబుల్ అవుతాయి. ఇక్కడ 4 జీరోస్ కదా, ఎన్ని జీరోస్ వస్తాయి 8 జీరోస్ వస్తాయి. మనకు 8 జీరోస్ వస్తాయి. 4 అంటే 8 జీరోస్ మైనస్ 81 సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయండి ఎంత వస్తుందంటే మనకు 19 మిగతా అన్ని 9s వస్తాయి. ఓకేనా, జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎన్ని 9s వస్తాయి 3 6 9s 6 9s 6 9s 1 9 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ అడిగారా అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారా? అప్రాక్సిమేట్ వాల్యూ అంటే సుమారు విలువ అడిగారు, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. దీన్ని అప్రాక్సిమేట్గా మనం 30% అని రాసుకోవచ్చు. 199.99 అంటే 200 అని రాసుకోవచ్చు. 35% అప్రాక్సిమేట్గా 550 అని రాసుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని అప్రాక్సిమేట్గా మనం 540 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. షార్ట్ కట్ ఉంది, పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 30 into 2 60 ప్లస్ 35% ఆఫ్ 550 35% ఆఫ్ 550 కనుక్కుందాం. ఎలా చేయాలో చూడండి. 35 పర్సంటేజ్ అంటే 1/100 పర్సంటేజ్ అంటే 1/100 0 0 క్యాన్సిల్ 5 2s 5 11s. నెక్స్ట్ 35 into 11. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలా అప్రాక్సిమేట్ వాల్యూ కావాలా? అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి కాబట్టి 35ని మనం 36 అనుకుందాం. 35 ఏమనుకుందాం 36 అనుకుందాం. అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి కాబట్టి 2 18s 18 into 11 18 into 11 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 198 వస్తుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు 198 వస్తుంది. ఎక్స్ మైనస్ 540. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో మైనస్ 540, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 540. 540 ఒక 60 600 600 ఒక 198 అంటే 798. మనకు 798 వచ్చింది. మనం కనుక్కునింది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. 798కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది 790 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్కి ఏం కనుక్కోవాలి మనం? రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ అంటే మూలాలు కనుక్కోవాలి. మూలాలు కనుక్కొని డిఫరెన్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ కనుక్కోవాలి. ఒక ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఎలా కనుక్కోవాలంటే షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ ఏమంటే ఏఎం పిఎం అంటాం కదా, షార్ట్ కట్ వచ్చి ఏఎం. ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. చూడండి ఫస్ట్ మనం గెస్ చేయాలి. అడిషన్ చేస్తే ఎంత రావాలంటే -7 రావాలి. మల్టిప్లికేషన్ చేస్తే 10 రావాలి. ఎందుకంటే 2 into 5 ఎంత 10. ఇప్పుడు మీరు గెస్ చేయండి. గెస్ చేసి 2 నెంబర్స్ చెప్పండి. యాడ్ చేస్తే ఎంత రావాలా? -7. మల్టిప్లై చేస్తే 10 రావాలి. చూడండి మల్టిప్లికేషన్ చేస్తే 10 రావాలి. 10 వచ్చి ఏ టేబుల్లో వస్తుంది? 1 into 10 2 into 5. ఇప్పుడు 2 into 5 తీసుకుందాం. 2 into 5
మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 10 వస్తుంది. కానీ యాడ్ చేస్తే ఎంత రావాలా? -7 రావాలి. కాబట్టి -2 -5 -2 -5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -7 మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఫస్ట్ గెస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమంటే స్ప్లిట్. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్ అంటే గెస్ చేయడం. నెక్స్ట్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. షార్ట్ కట్ చెప్తాను. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ రాయాలా, ప్లస్ ఉంటే మైనస్ రాయాలా. -2 ఉంటే +2 రాయండి, -5 ఉంటే +5 రాయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమంటే డివైడ్ విత్ x² కోఎఫిషియంట్. x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 2 కదా, 2తో డివైడ్ చేయండి. 2 క్యాన్సల్. అంటే ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏమొస్తాయి? 1 వస్తుంది, 5/2 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. 5/2లోంచి 1ని తీసేయండి. ఎల్సిఎం 2 కదా, 5 - 2 అంటే 3/2. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మీకు ఈ మెథడ్ కొత్తగా ఉండొచ్చు, కానీ ఇంకటి నుంచి ఏదైనా ఈక్వేషన్ ఇస్తే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ చేయాలి. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -7 రావాలా, మల్టిప్లై చేస్తే 10 రావాలా. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3? ఇక్కడ ఇచ్చిన సంఖ్యల్లో ఏది 3చే భాగించబడదు అని అడిగారు. చూడండి, ఏదన్నా ఒక నెంబర్ 3తో డివైడ్ కావాలంటే మనం దేని మీద ఫోకస్ చేస్తాం? సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ వచ్చి 3తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సమ్ వచ్చి 3తో డివైడ్ కాకపోతే నెంబర్ కూడా 3తో డివైడ్ కాదు. ఇక్కడ ఏది డివిజిబుల్ కాదని అడిగారు. చూడండి, ఫస్ట్ 6 + 8 అంటే 14. 14 + 7 21. 21 వచ్చి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1s 3 7s అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, 7 + 1 8. 8 + 1 7 + 1 8. 8 + 3 11. సమ్ వచ్చి 11. 11 అంటే 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 3 టేబుల్లో 11 లేదు. అంటే సెకండ్ ఆప్షన్ వచ్చి 3తో డివిజిబుల్ కాదు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్. మీడియన్ అంటే మధ్యగతం. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఆ కొన్ని నెంబర్స్కి మీడియన్ ఏమని ఇచ్చారు? x అని ఇచ్చారు. ఫస్ట్ మీడియన్ మధ్యగతం ఎలా కనుక్కోవాలో చెప్తాను. మళ్ళీ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉంటాయి, 2 8 10 4 5 ఇలా 5 నెంబర్స్ ఉన్నాయి. ఈ 5 నెంబర్స్కి ఏం కనుక్కోవాలి? మనం మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ వాడిచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాసుకోవాలి. 2 4 5 8 10. ఇక్కడ మీడియన్ అంటే మిడిల్ నెంబర్. ఇక్కడ మిడిల్లో ఏముంది? 5. కాబట్టి 5 ఏమంట? మీడియన్ అంట. సేమ్ అదే విధంగా ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం మీడియన్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 4 5 6 7. 7 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7 నెంబర్స్ ఉన్నాయి. మీడియన్ ఎంతనిచ్చారు? x. మీడియన్ అంటే మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ వచ్చి x. మీడియన్ అంటే మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ ఎంతనిచ్చారు? x. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ చిన్న నెంబర్ 9. నెక్స్ట్ 11 15 17 19 21. మనకి x వాల్యూ తెలియదు,
కానీ ఎక్స్ వాల్యూని ఎలా రాసామంటే మీడియన్ ఎక్స్ అన్నారు కాబట్టి మిడిల్లో ఏముండాల ఎక్స్. నెక్స్ట్ ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమై ఉండొచ్చు? ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా 15కి 17కి మధ్యలో ఉంటుంది. 15కి 17కి మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? 16. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ కి ఫార్ములా 2πr. సర్కంఫరెన్స్ కి ఫార్ములా 2πr. 2πr వాల్యూ కనుక్కోవాలి. అంటే ఒక వృత్తానికి చుట్టుకొలత కనుక్కోవాలి. నెక్స్ట్, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ దట్ సర్కంస్క్రైబ్స్ ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక స్క్వేర్ ఉంది. ఆ స్క్వేర్ కి చుట్టూ ఒక సర్కిల్ ఉంది. ఆ స్క్వేర్ కి చుట్టూ ఏముంది? సర్కిల్ ఉంది. ఇక్కడ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చారంటే 7 అని ఇచ్చారు. సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఎంత ఇచ్చారు? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత ఇచ్చారంటే 7 అని ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా? రేడియస్ కనుక్కోవాలా. రేడియస్ కనుక్కుందాం. రేడియస్ అంటే వ్యాసార్థం కనుక్కుందాం. ఇక్కడ ఈ లైన్ ఏమంటామంటే డయామీటర్ అంటాం. డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఈ లైన్ వచ్చి సర్కిల్కి వచ్చి డయామీటర్, అదే స్క్వేర్కి వచ్చి డయాగోనల్ ఆఫ్ స్క్వేర్. ఈ రెండు ఈక్వలే కదా. ఈ లైన్ వచ్చి సర్కిల్కి వచ్చి డయామీటర్ అవుతుంది, నెక్స్ట్ స్క్వేర్కి వచ్చి డయాగోనల్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2r కదా. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. డయాగోనల్ ఆఫ్ స్క్వేర్ అంటే చతురస్రం. చతురస్రానికి కర్ణం యొక్క ఫార్ములా ఏమంటే √2a. ఏ అంటే ఏమని? సైడ్. నెక్స్ట్, r √2/2. ఏ వాల్యూ ఎంత? 7. ఏ వాల్యూ వచ్చి 7. సబ్స్టిట్యూట్ చేయండి. 2πr. పై అంటే 22/7. r వాల్యూ వచ్చి √2 7/2. 2 క్యాన్సిల్, 7 క్యాన్సిల్. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 22√2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 0.2 into 0.2 into 0.2 minus 0.02 into 0.02 into 0.02 divided by 2 into 2 into 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టూలు ఉన్నాయి, ఇక్కడ 3 టూలు ఉన్నాయి, ఇక్కడ కూడా 3 టూలు ఉన్నాయి. అంటే అన్ని టూలు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని టూలు క్యాన్సిల్ అయిపోతాయి. డినామినేటర్లో 1 ఉంటుంది. నెక్స్ట్, టూలు క్యాన్సిల్ అయిపోయినా డెసిమల్స్ ఉంటాయి కదా. టూలు క్యాన్సిల్ అయిపోతే 0.1 ఉంటుంది, 0.1 ఉంటుంది, 0.1 ఉంటుంది. ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్. మొత్తానికి ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 3 డెసిమల్స్ వస్తాయి. అంటే 0.01. సేమ్ అదే విధంగా టూలు క్యాన్సిల్ అయిపోతే 0.01 ఇంటూ 0.01 ఇంటూ 0.01. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2. మొత్తానికి ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 6 డెసిమల్స్ వస్తాయి. 6 డెసిమల్స్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 6 ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేద్దాం. 0.30. నెక్స్ట్, ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ చేయాలి మనం. చేయండి. సబ్ట్రాక్షన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 4%, 5% అండ్ 14%. ఇక్కడ 3 రాయితీలు ఇచ్చారు. 4%, 5%, 14%. ఈ 3 డిస్కౌంట్స్కి కలిపి సింగిల్ డిస్కౌంట్ అడిగారు.
చూడండి 3 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ ప్రైస్ని 10,000 అనుకోండి. మార్కెట్ ప్రైస్ని ఏమనుకుంటారు 10,000. క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఫస్ట్ ఎప్పుడు మనం పెద్ద నెంబర్ని రాసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు మనం పెద్ద డిస్కౌంట్ని రాసుకోవాలి. 14%, నెక్స్ట్ 5%, నెక్స్ట్ 4%. నెక్స్ట్ 10,000లో 14% అంటే 14% ఆఫ్ 10,000 అంటే ఎంత వస్తుంది 1,400. డిస్కౌంట్ వచ్చి 1,400. 10,000లో 1,400 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 8,600. 8,600. ఈ 8,600 మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం 5%. 5% ఆఫ్ 8,600 కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 5 into 86 మల్టిప్లై చేయండి. 5 into 6 30, 5 8s 40, 430. అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది 430. 8,600లో 430 తీసేయండి 70, అంటే 8170. ఈ 8170లో 4% డిస్కౌంట్ ఇస్తారు. 4% ఆఫ్ 8170 కనుక్కోండి. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 4 7s 28, 4 1s 4, 6, 4 8s 32. అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది పర్సంటేజ్ అంటే 2 decimals. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్ 2 decimals. పర్సంటేజ్ అంటే 2 decimals. కావాలంటే చూడండి 3% ఆఫ్ 2 అంటే 3 into 2 6. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్ 2 decimals. అంటే ఇప్పుడు ఎంత డిస్కౌంట్ వస్తుంది 326.8. సబ్ట్రాక్షన్ చేయండి 8170లో 326.8 సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 8 పోతే 2, 9లో 6 పోతే 3, 8లో 2, 6లో 2 పోతే 4, 11లో 3 పోతే 8. ఎంత వస్తుంది మనకు 7843.2. ఓకేనా ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ 14% డిస్కౌంట్ ఇచ్చాము, నెక్స్ట్ 5% డిస్కౌంట్ ఇచ్చాము, నెక్స్ట్ 4% డిస్కౌంట్ ఇచ్చాము. ఇక్కడ ఏమడిగారు ఓవరాల్ డిస్కౌంట్ అడిగారు. ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగారు. అంటే 10,000 వచ్చి ఏమైంది 7843.2 అయింది. పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి. పర్సంటేజ్ అంటే ఎంతకి చెప్పాలి మనం 100కి చెప్పాలి. 100కి చెప్పాలంటే 2 decimals పెట్టేయండి. 2 decimals పెట్టుకుంటే 100 ఏమవుతుంది 78.43 అవుతుంది. 100 వచ్చి 78.43 అవుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే మైనస్ చేయాలి కదా 7, 57, 9లో 8 పోతే 1, 21.57. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు 21.57. మనం 10,000 అని తీసుకున్నా ఫైనల్గా ఇలా వచ్చింది. పర్సంటేజ్ అంటే 100కి చెప్పాలి కాబట్టి ఇక్కడ 2 decimals పెట్టుకున్నా, ఇక్కడ 2 decimals పెట్టుకున్నా. 100 వచ్చి 78.43 అయింది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు 21.57. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే వేరే మెథడ్ చెప్తాను చూడండి. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్కి ఫార్ములా ఏమంటే x + y + xy/100. కానీ ఇక్కడ 3 డిస్కౌంట్లు ఇచ్చారు. 3 డిస్కౌంట్లు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఎనీ 2 డిస్కౌంట్స్ తీసుకోండి. ఫస్ట్ ఎనీ 2 డిస్కౌంట్స్ తీసుకొని సింగిల్ పర్సంటేజ్ కనుక్కోండి. డిస్కౌంట్ అంటే మైనస్ కదా. ఎక్స్ వాల్యూ ఫస్ట్ పెద్ద నెంబర్స్ తీసుకోండి 14, 5. ఎక్స్ వాల్యూ 14, y వాల్యూ 5. డిస్కౌంట్ అంటే మైనస్ 14 into 5/100. -14 -5 అంటే -19 ప్లస్ 14 into 5 70, 70/100. -19 ప్లస్ 0.7 అంటే ఎంత వస్తుంది -18.3.
ఈ 2 డిస్కౌంట్స్ కలిపి మనకి ఎంత వస్తుంది? -18.3. నెక్స్ట్ ఇంకా 4% డిస్కౌంట్ కూడా ఉంది కదా, 4% డిస్కౌంట్, ఈ రెండు కలిపి 18.3% డిస్కౌంట్. మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం. x + y + xy/100. x వాల్యూ 4, y వాల్యూ -18.3. డిస్కౌంట్ అంటే -4 × -18.3/100. 18 + 4 22, -22.3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 18.3 × 4 చేయండి, 12. 18 4 72, 73. -4 × -18.3 మల్టిప్లై చేస్తే 73.2 /100 చేస్తే ఎంత వస్తుంది మనకు? 0.732 + 0.732. 22.3లోంచి 0.732 తీసేయండి. అప్రాక్సిమేట్గా 0.73 అనుకుంటే 10లో 3 పోతే 7, 12లో 7 పోతే 5, 21.57, -21.57. మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్?